అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్‌వల్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అంతా కూడా సంకటహరి చతుర్థి పూజ వీడియో పెట్టాను కదండీ! ఆ ముందు రోజు బెడ్‌షీట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ, తీసేసుకుంటూ షూట్ చేసి పెట్టుకున్నాననమాట. కానీ పూజ వీడియోలో యాడ్ చేయలేదు. బాగా లెంతీ అయిపోద్దేమో వీడియో అని చెప్పి. ఇంకా ఇవాల్టి వీడియోలో ఇవన్నీ చూపిస్తూ ఇంకా అలాగే ఉసిరికాయ ఊరగాయ పెట్టానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో వాయిస్ ఇచ్చేటప్పటికి నేను 2, 3 సార్లు తినేసున్నాను గూడా. బాగా కుదిరింది. అదంతా కూడా వివరంగా చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా ఈ బెడ్‌షీట్స్ చేంజ్ చేసేటప్పుడు నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి. అందులో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. ఇది లింక్ ఇమ్మని చెప్పి బెడ్‌షీట్ లింకు. యాజ్ ఇట్ ఈస్‌గా ఇది నేను తీసుకొని చాలా రోజులయిపోయిందండి బెడ్‌షీట్స్ అవన్నీ తీసుకొని. ఇంకా ఇలాంటివి అంటే నాకు వైట్ షేడ్‌లో ఉండేవి బాగా నచ్చుతాయనమాట. ఇంక వీటినే చూసి నేను అప్లయన్స్‌లో పెట్టున్నాను. ఒకసారి చెక్ చేయండి. 1200 లోపలే ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బావుంటాయండి అసలు. ఆహ్, చాలా బాగా నచ్చాయి నాకైతే. అయితే మనం తీసుకునేటప్పుడు కింగ్ సైజు, క్వీన్ సైజు 2 ఉంటాయి కదా! అవి ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోండి. పొరపాటున చిన్న సైజు తీసుకుంటే ఒకవేళ పెద్ద బెడ్‌లకి సరిపోవు. ఇక్కడ గమనించారండి ఇట్లా నేను ఒక పాత చున్నీని అడుగున పరిచేసి ఆ మధ్యలో ఆ బెడ్‌షీట్స్ ఉతికి పెట్టుకుంటాను. మళ్ళీ ఆ చున్నీని పైకి ఫోల్డ్ చేసి పెడతాననమాట. ఇంకా ఇలా అడుగు వైపు ఉన్న కబోర్డ్స్‌కి ఏంటంటే, మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసున్నా సరే, మనం చిమ్మేటప్పుడు తెలియకుండానే దుమ్ము చేరుతా ఉంటది కదా! ఇంక అందుకని చెప్పి అలా క్లాత్‌ని ఫోల్డ్ చేసి పెడతాను. డస్ట్ అది పట్టకుండా. ఇంకా బెడ్‌షీట్స్‌కి 4 వైపులా కార్నర్‌లో ఇలా ఒక్కసారి ముడి వేసేసి తోపేస్తే ఇంకా ఎక్కువ రోజులు నీట్‌గా ఉంటదనమాట. నలగకుండా, అటు ఇటు జరిగిపోకుండా మనం వేసినట్టు నీట్‌గా ఉంటాయి. పైగా మరీ చిన్న పిల్లలేం లేరు కదా! నాకు వారం రోజులైనా చెక్కు చెదరకుండా నీట్‌గా ఉంటాయనమాట. నాకు ఇట్లా వైట్ కలర్‌లో ఉండేవి చాలా బాగా నచ్చుతాయండి బెడ్‌షీట్స్. ఇంకా వాటిపైన పింక్ కలర్ గానీ, బ్లూ కలరు, గ్రే కలరు వాటితో ఉన్న చిన్న చిన్న డిజైన్స్‌ని ఇష్టపడతాను. ఇంక ఈ బెడ్ ల్యాంపు అన్న వాళ్ళు పాండిచ్చేరి ట్రిప్ వెళ్ళినప్పుడు మా పాపను కూడా తీసుకెళ్లారనమాట తన్విని. ఇంకా తనకేదన్నా తీసుకోమని డబ్బులిస్తే ఇంకా ఇంట్లోకి ఏవి బెడితే బావుంటాయో అలాంటివి తీసుకొచ్చిందనమాట. వాటిలో ఇది కూడా ఒకటి. నాకు కూడా చాలా బాగా నచ్చింది. కరెక్ట్‌గా సూట్ అయింది ఆ బెడ్ కలర్‌కి దానికి. ఇంకా ఎంత సర్దేసుకొని చూసుకుంటే ఎంత బాగుంటదో ఫ్రెష్ ఫీలింగ్ ఒక 2, 3 డేస్ నీట్‌గా అనిపిస్తాయనమాట చూడ్డానికి. ఇంకా ఆ కర్పూరం వేసుంచాను కదండీ! పచ్చి కర్పూరము. అది నిజంగా అండి అసలు ఎంత బాగా యూజ్ అవుతుందంటే, అసలు ఇల్లంతా కూడా మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందనమాట. మార్నింగ్ ఒక చిన్న ముక్క, ఈవినింగ్ ఒక చిన్న ముక్క వేసి ఆన్ చేసి పెడితే, ఇల్లంతా ఎప్పుడు మంచి సువాసనతో ఉంటుందండి. ఎక్కువ శాతం నేను కింద హాల్‌లో వేసుంచేస్తాను. ఒకవేళ కింద మెయిన్ డోర్ ఓపెన్‌లో ఉంటే, పై వరకు బాగా స్మెల్ ఎళ్ళట్లేదనమాట. డోర్ క్లోజ్డ్‌గా ఉంటే ఈవినింగ్ టైమ్ క్లోజ్ ఉంటది కదా! పై వరకు మంచి సువాసనొస్తుంది. ఇంకా అలాంటప్పుడు ఒక్కొక్కసారి పైన కూడా బెడ్‌రూమ్‌లో ఆన్ జేసి పెడతాను. అసలెంత బావుంటాయో రూమ్స్ అంతా కూడా మంచి సువాసనొస్తా ఉంటాయి. ఇంకా ఎంత మనం విండోస్ అవి క్లోజ్ చేసి ఉంచినా సరే, సన్న దుమ్ము లాంటిదొచ్చి చేరుతా ఉంటది కదండీ! ఇట్లా పైన సర్ఫేసెస్ పైన, కబోర్డ్స్ పైన అంతా కూడా. ఒక్కసారి అలా దులిపేసుకొని బెడ్‌షీట్స్ చేంజ్ చేసేటప్పుడు అంతా తుడిచేసుకొని వేసుకుంటే నీట్‌గా ఉంటాయి. ఒక 5 డేస్ వరకు ఆహ్, చేంజ్ చేయక్కర్లేదు. నీట్‌గానే ఉంటాయన్నమాట బెడ్‌షీట్స్ అనేవి. ఇంకిది పాప రూము. దాని వెనకాల తను స్కూల్ ఫోటో గ్రూప్ ఫోటో అనమాట. +2లోదనుకుంటాను. +1లోదనుకుంటానది. ఇంకా అవన్నీ అక్కడే ఉంచి పెట్టుకుంటాను. మాకు ఇక్కడ బాగా చలిగా ఉందండి. మామూలుగా అయితే నెల్లూరులో కాస్త వేడి ప్రాంతం గదా! సముద్రంకి దగ్గరగుంటాం కాబట్టి కొంచెం ఉక్కపోత ఎక్కువ మాకు. అలాంటిది ఈ సంవత్సరం బాగా చలి పెడుతుందనమాట. హైదరాబాదు, బెంగుళూరు అటువైపు ఎలా ఉంటదో అలా ఉంది మాకు ఇంటి లోపల కూడా. పైగా చుట్టూ ఈ మధ్య వర్షాలు పడి కొంచెం నీళ్లు నిల్చుంటాయి కదా! ఎక్కువ చలిగా అనిపిస్తుంది. ఇంకా ఈ తీసేసిన బెడ్‌షీట్స్ వేసేసాను. ఇంకా దాని పని అది చేసుకుంటది కదా! ఈ లోపల అని జెప్పి. దీనికి ముందర ఇంకొక ఇంట్లో బట్టలు వేసున్నాను. ఇంకా బయట వైపు ఆరేసేద్దాం అనుకుంటున్నాను. ముందు రోజంతా కూడా మామయ్య బట్టలు వేసేసాను. ఇంకా అవి కూడా ఆరిపోయున్నాయి. మొక్కలన్నీ చేంజ్ చేసేసాను గమనించారా? ఇంతకుముందు గుబురుగా వచ్చేసి వేలాడుతూ చూడ్డానికి బాగా అనిపించకుండా ఉన్నాయన్నమాట. కొన్ని ఎక్కువగా పెరిగిపోయున్నాయి. ఇంకా అవన్నీ కట్ చేసేసి నీట్‌గా చిన్న చిన్నవి అన్నిట్లో వచ్చేలాగా ప్రాపగేట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇవన్నీ కాస్త మంచిగా గ్రో అయ్యాక చూడ్డానికి అందంగా అనిపిస్తాయి.
నెక్స్ట్ వీడియోస్‌లో మీరు చూద్దురు. ఇదిగోండి ఈ ప్లాంట్ అనమాట. బాగా ఎక్కువ గుబురైపోయి వేలాడుతూ చూడడానికి బాగా అనిపించలేదు. ఇంక అవన్నీ కట్ చేసేసి సింపుల్‌గా ఒక 2, 3 పాట్స్‌లో వేసి పెట్టుకున్నాను. ఇంకా మనీ ప్లాంట్‌ని గూడా ఇలా కట్ చేసేసి ఒక మూడిట్లో వేసించుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ క్రోటన్ ప్లాంట్ చిన్నది తెచ్చుకున్నాను మొలక. అసలెంత నిండుగా గుబురుగా మొలిచిందోనండి అసలు. చూడడానికి బాగా అనిపిస్తుందనమాట. ఇంకా అవన్నీ కాస్త వేలాడుతూ అన్నీ గ్రో అయ్యాక చూడటానికి అందంగా అనిపిస్తది పైన. కాస్త ఎండలో ఎండితే బట్టలు బావుంటాయి కదా! ఇంకా ఈరోజు ఎండగా ఉందని చెప్పి ఇక బయట పెట్టుకున్నాను. ఇంకా చినుకులు పడతాయనే టెన్షన్ ఉంటే మాత్రం ఈ స్టాండ్‌ని లోపల వైపు పెట్టేసుకుంటాను. ఈ స్టాండ్ అయితే బాగా ఉపయోగపడిందండి నాకు నిజంగా. అంతకుముందు చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. ఇంకా మళ్ళీ పై వరకు మెట్లెక్కెళ్ళి ఆ పైన తాళ్ళు కట్టుకుంటే అక్కడ ఆరేసేదాన్ననమాట. ఇప్పుడు ఈ స్టాండ్ వచ్చాక చాలా ఉపయోగపడుతుంది. ఇంక ఇవన్నీ మామయ్య బట్టలు. ఇంక అవన్నీ నీట్‌గా ఫోల్డ్ చేసేసి మామయ్య కబోర్డ్‌లో సర్దేసేసి, ఇంకా ఇంకా వర్క్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుకోవాలి. ఇంట్లో ఉంటామన్న మాటే గానీ హౌస్ వైఫ్స్‌కి ఎంత వర్క్ ఉంటదండి. ఎప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తా ఉంటదనమాట. కాసేపు అలా పడుకున్నా మళ్ళీ ఇంకా ఆ పనుంది గదా! ఈ పనుంది గదా! అని గుర్తొస్తా ఉంటాయి. ఇంకా పొద్దున్నే వర్క్ చేసేసుకొని వర్కింగ్ వుమెన్స్‌కి డబుల్ వర్క్ ఉంటది కాదనట్లేదు గానీ, మనకు కూడా ఎప్పుడూ వర్కేనండి బాబు. ఎప్పుడు మీకు మార్నింగ్ వీడియోసే పెడతా ఉంటాను కదండీ! ఈ వీడియో అంతా కూడా ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా అట్లా అనుకోవాలి మనం. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ వర్క్స్ కదా! పాప వచ్చే వరకు వీడియో షూట్ చేసి పెట్టాను ఆ రోజు. ఇంకా మావయ్య బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి కబోర్డ్‌లో పెట్టేసి, ఇంక నేను తోటలోకి వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కోసుకొచ్చున్నాను చూసారా అంతకుముందు వీడియోలో. అవి అలాగే ఉన్నాయండి ఫ్రిడ్జ్‌లో. కానీ ఏమాత్రం పాడవలేదు. నీట్‌గా ఉన్నాయి. ఫ్రెష్‌గా మనం చెట్టుకి కోసుకొచ్చాం గదా! నీట్‌గా ఉన్నాయన్నమాట. అవి అలాగే ఎందుకు ఉంచానంటే ఊరెళ్ళినప్పుడు అమ్మతో పెట్టిద్దాము అనుకున్నాము. ఆ రోజు ఊరెళ్ళే హడావిడిలో నేను మర్చిపోయి వెళ్ళాను. ఒకవేళ తీసుకెళ్ళున్నా సరే అమ్మకు పాపం ఆ రోజు అస్సలు ఖాళీ లేదులెండి. ఇంకా ఒకసారి అన్నీ అమ్మని అడిగి కనుక్కొని ఇంక ఇక్కడ ఊరగాయ పెడుతున్నాను. అన్నీ తెలిసినవైనా అదేంటో ఒకసారి మన అమ్మ వాళ్ళని ఒక మాట అలా అడిగి చేయటం అలవాటు కదా మనకి. నేనైతే ఎప్పుడు అంతే అనమాట. ఎప్పుడు చెప్పేదైనా సరే, "అమ్మ మళ్ళీ ఎలాగా?" కారం పట్టించేటప్పుడు గూడా అన్నీ అందులో వేసేవన్నీ అడుగుతా ఉంటాననమాట. మీరు కూడా అంతేనండి? ఇదిగోండి ఇక్కడైతే ఆహ్, నా దగ్గర పల్లీల నూనె ఉంటది కదా! వేరుశనగ నూనె. ఆ నూనెలోని వేయించుకుంటున్నాను. మొదటగైతే కాయలన్నీ ఒక్కసారి నీట్‌గా కడిగేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. వాటికి అన్ని వైపులా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ముక్క కాస్త అట్లా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అదే ఆయిల్‌లో ఆవాలు, జీలకర్ర, కాస్త మెంతులు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ పొడి ఇవన్నీ వేసేసి పోపు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ఇదంతా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలనమాట. ఆల్మోస్ట్ నాకు ఈ ఆయిల్ సరిపోద్ది. ఇక్కడ నేను క్వాంటిటీ చెప్పలేదు కదండీ! నాకు కిలో కన్నా తక్కువున్నాయి ఇవి. నేను మీకు కిలో క్వాంటిటీ కొలత చెప్తానండి. ఒక్క కిలో కాయలకి పావు గ్లాసు కారం పడతది. ముప్పావు వంతు సాల్ట్ పడతదనమాట. సాల్ట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తది కాబట్టి ముప్పావు వంతు యేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకొని కావాలంటే కలుపుకోవచ్చు. కాస్త పసుపు, ఇంకా ఆవపిండి, మెంతిపిండి, ఆవాలు కాస్త ఎక్కువ క్వాంటిటీలో, మెంతులు అందులో హాఫ్ తీసుకుంటే సరిపోద్ది. ఆవపిండి, మెంతిపిండి కాస్త ఎక్కువేసుకుంటే గుజ్జు బాగొస్తదనమాట. మనం గుజ్జు గుజ్జుగా బావుంటదనమాట తినడానికి. ఇంకా అలాగే నిమ్మరసం. ఒక కిలోకి ఒక 6 కాయల వరకు పడతాయండి. ఇక్కడైతే నేను ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీ కదా! ఒక 4 నిమ్మకాయలు రసం పిండుకుంటున్నాను. చాలామంది చింతపండు గుజ్జు గూడా యాడ్ చేసుకుంటారు కానీ, నాకు అమ్మ చెప్పిందేంటంటే నిమ్మకాయలే యాడ్ చేస్తారనమాట. నాకు అదే అలవాటు. నిమ్మ పులుపే నాకు కరెక్ట్‌గా బాగా అనిపిస్తది ఈ పచ్చడిలోకి. ఇక 4 నిమ్మకాయల రసం పిండేసుకొని ఇది పూర్తిగా చల్లారాక ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి అంతా అలా కలిపేసి ఒక 2 రోజుల పాటు ఇదే బౌల్‌లో ఉంచేసి ఈ గిన్నెలోనే కిందకి పైకి అలా కలుపుతా ఉంటే 2 రోజుల తర్వాత నూనంతా ఊరుతదండి. ఇప్పుడు చూడ్డానికి ఏం నూనె లేనట్టు అనిపిస్తుంది కానీ 2 రోజుల తర్వాత చక్కగా నూనె పైకి తేలి అసలు గుజ్జు గుజ్జుగా చాలా బాగా కుదిరిందండి. చివర్లో 2 రోజుల తర్వాత వీడియో షూట్ చేసి పెట్టాను. అది కూడా యాడ్ చేస్తాను ఇందులో. చాలా బాగా కుదిరింది. ఒకవేళ మీకు దొరికితే గనక తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా పాప ఈవినింగొచ్చేసరికి తనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టి ఉంచాను. ఇంకా మిల్క్‌లో యాడ్ చేసి మిక్సీ పట్టిస్తాననమాట. ఇంకా పిల్లలకి సీబీఎస్‌ఈ పిల్లలకి తొందరగా ఎగ్జామ్స్ పెట్టేస్తారు గదండీ! ఇప్పుడు రేపు నాకు ఫిబ్రవరిలోనే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పిల్లలు చాలా టెన్షన్‌లో ఉంటారండి. ఫుల్లు స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. మంచి ఆహారాన్ని అందివ్వాలండి పిల్లలకి మనము. ముఖ్యంగా ఆడపిల్లలకి. వాళ్ళకైతే హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా అవుతా ఉంటది.
మనం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళకి హెయిర్ లాస్ అవుతుందేమో చూసుకుంటూ ఉండాలి. ఈ మధ్య అయితే పాప ఫుడ్ మీద కొంచెం అశ్రద్ధ పెట్టిందనే చెప్పాలి. ఈవినింగు కొంచెం చల్లగా ఉంటుంది కదా క్లైమేటు. తనకేదన్నా కాస్త స్పైసీగా నచ్చినవి చేసుకొని తింటాం. అన్నం తినకుండా అట్లా చేసిందనమాట. కొంచెం ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూడా కొంచెం తగ్గించేసాను. నేను కూడా ఈ మధ్య ఇవ్వలేదు. కొంచెం హెయిర్ లాస్ అయింది. ఆహ్, పైగా నైటు ఎక్కువసేపు చదవాల్సొస్తుంది. మార్నింగ్ లేచి చదువుతుందనమాట. కొంచెం స్కూల్లో గూడా ఎగ్జామ్స్ పెడతా ఉంటారు కదా! తెలియకుండానే వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మంచి ఆహారాన్ని అందివ్వాలండి పిల్లలకి. ఇక అందుకే అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టుకొని మళ్ళీ ఇస్తున్నాను. ఇంక ఈవినింగ్ అలాంటి పిచ్చి పిచ్చి స్నాక్స్ చేయడానికి లేదు పాప. నేనే చేస్తాను. హెల్తీ వేలో అవే తినాలని గట్టిగా చెప్పాను. ఆడపిల్లలకి ఎక్కువగా మంచిగా ఇవ్వాలని ఎందుకంటున్నానంటే అండి, తెలుసు కదా! ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఇవి మంత్లీ మనకి పీరియడ్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా రావాలన్నా, మనకి హార్మోనల్ ఇంబాలెన్స్ కాకుండా చూసుకోవాలి. పైగా పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ ఉంటది వాళ్ళకి స్టడీస్ పరంగా. అందుకోసం అని చెప్పాను. ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాను. మావయ్యకి మిల్క్ ఇచ్చేసానక్కడ. ఇంక ఇది నేను టీ తాగేలోగా ఇంక పాప కూడా వచ్చేసింది. పాప రాగానే ముందైతే తనకి మిల్క్ షేక్ కొట్టిచ్చేసి, ఇంకివాళ బ్రెడ్స్ ఉన్నాయన్నమాట. బ్రౌన్ బ్రెడ్. ఇంకా తనకి పన్నీర్ ముక్కలు, ఆహ్, ఉల్లిపాయి, టమోటా అవన్నీ యాడ్ చేసి, ఫ్రై చేసి ఇచ్చాను. చాలా బాగా ఇష్టంగా ఉంటది. ప్లస్ మంచి ఫుడ్ అందించినట్టు ఉంటది కదా! అందుకని చెప్పి. ఇంకా వీళ్ళకి అప్పచెప్పామనుకోండి ఇంకా ఏవో ఇంకా మ్యాగీలని అవి ఇవి చేసేసుకుంటారు. ఇంక గట్టిగా చెప్పాను పాపకి ఇంక లేదమ్మా అలాంటివి వద్దు అని చెప్పి. ఇట్లా ఈ ఉల్లిపాయ, టమోటా, పన్నీర్ ముక్కలు, గ్రీన్ పీస్ అవి మనం డీప్ ఫ్రిడ్జ్‌లో ఉంచి పెట్టుకుంటే అవి కూడా యాడ్ చేసుకుంటే బావుంటదనమాట. ఇంక ఈ బ్రౌన్ బ్రెడ్‌ని నీట్‌గా అటు ఇటు కాస్త నెయ్యి వేసి ఫ్రై చేసేసి ఇవన్నీ ఒక్కసారి కొంచెం వేపేసుకొని అందులో స్టఫ్ చేసేసాను. అందులో ఫ్రెష్ మీగడ మన పాల మీద మీగడ ఉంటది కదా! దాన్ని ఒకసారి అలా స్పూన్‌తో వేసేసుకొని పెడితే చాలా కమ్మగా, టేస్టీగా బావుంటాయన్నమాట. ఇంకా ఈరోజు స్నాక్స్‌కి ఇవే ఇచ్చేసాను. ఇంక ఇవి తినేసి కాసేపు టీవీ చూసుకొని మళ్ళీ కూర్చుంటదనమాట చదువుకోడానికి. వాళ్ళకి ఫుల్లు టెన్షనుంటదండి మనకన్నా పిల్లలకి. బాగుందని చెప్తుంది. ఇదిగోండి పచ్చడి 2 రోజుల తర్వాత క్లిప్పింగ్ అనమాట. మీకోసం షూట్ చేసి మళ్ళీ యాడ్ చేశానిక్కడ. చాలా బాగా కుదిరిందండి. ఇక ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.